అందరికి నమస్కారం అండి. కరోనా వ్యాధి వచ్చిన తర్వాత బాధలు పడి అప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని డబ్బులు వ్యయం చేసుకొని శ్రమపడి ఆరోగ్యం అప్పుడు కాపాడుకునే కన్నా కరోనా వ్యాధి రాకుండా మనం జాగ్రత్తలు తీసుకొని ఆ వ్యాధి రాకుండా నివారణ చేసుకోవడమే ఉత్తమమైన పని. ఆ కరోనా వ్యాధి వచ్చిన తర్వాత ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది, ఆరోగ్యం పోతుంది, అసలు బతుకుతామనేదో తెలియదు. కనుక కరోనా రాకుండా మన శరీరాన్ని కాపాడుకోవడమే ఉత్తమమైన పద్ధతి. కరోనా వ్యాధి రాకుండా చేసుకోవడం చాలా సులువు. కాకపోతే గుర్తు మీద అన్నీ పాటించాలి. చిన్న చిన్నవే. అవేంటంటే ఇంట్లో ఉన్న బయట ఉన్న చేతులు గంటకి సబ్బుతో కడుక్కోవాలి. తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించాలి. తర్వాత చల్లదనంలోకి వెళ్ళేటప్పుడు మంకీ క్యాప్లు, తర్వాత చెవులకు దూది పెట్టుకోవాలి. మనిషి దూరం పాటించాలి. తర్వాత గ్రూపులుగా ఎక్కడికి వెళ్ళకూడదు. ఫంక్షన్స్ తగ్గించాలి, పార్టీలు తగ్గించాలి, బయట భోజనం చేయకూడదు, బయట బిర్యానీలు తినకూడదు, పానీపూరి తినకూడదు, బయట ఏవి తినకూడదు. మన ఇంటిలోనే మనకు ఏది కావాల్సిందో అది వండుకొని తినాలి. మనం ఏదైతే తాగాలనుకున్నామో ఆ జ్యూస్ ఇంట్లోనే చేసుకొని తాగాలి. తర్వాత పళ్ళైనా కాయగూరలైనా ఆకుకూరలైనా ఉప్పేసి కడగాలి. తర్వాత బయట నుంచి వచ్చిన తర్వాత మాస్క్, మంకీ క్యాప్, డ్రెస్సు అన్నీ కూడా విప్పేసి ఉతికిన బట్టలు వేసుకోవాలి. ఆ విప్పేసిన బట్టలు సబ్బులో అదే సర్ఫలో నానేసి బావంటి నానేసి ఉతుక్కోవాలి. రాగానే బట్టలు మార్చుకోవాలి. స్నానం చేస్తే మరీ మంచిది. బయట నుంచి వచ్చాక స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకుంటే మరీ మంచిది. చల్లగా ఉంది స్నానం చేయలేము అనుకుంటే వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేయండి. ఓపిక లేని వాళ్ళు కనీసం బట్టలైనా ఇప్పేసి ఉతికిన బట్టలు వేసుకొని కాళ్ళు చేతులు బాగా కడుక్కొని మొఖం కాళ్ళు చేతులు బాగా కడుక్కొని ఉతికిన బట్టలు వేసుకోండి. తర్వాత మన శరీరానికి బలాన్ని ఇచ్చే ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం తినాలి. ఆకుకూరలని, పచ్చని కాయగూరలని, పళ్ళని, తర్వాత తెల్లవారి అల్లం మిరియాలు వేసిన టీ తాగడం అని, తెల్లవారి గోరువెచ్చని నీళ్ళు తాగడం అని, తర్వాత టిఫిన్స్ అని ఇంట్లోనే చేసుకోవాలి. రాగి జావ తీసుకుంటే మరీ మంచిది. తర్వాత పూరీలని చూసారు, ఆయిల్ ఫుడ్స్ తినకూడదు. మధ్యాహ్నం భోజనంలో వారానికి 2-3 సార్లైనా మాంసం, మటన్ కానీ చికెన్ కానీ తినాలి. తప్పనిసరిగా ఉదయం గుడ్డు తీసుకోవాలి, పాలు తీసుకోవాలి, పెరుగు మజ్జిగ తప్పనిసరిగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అంటే జీడిపప్పు అని, పిస్తా పప్పు అని, తర్వాత బాదం పప్పు అని, ఖర్జూరం అని ఇలా ఉంటాయి కదా. ఇవి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. చాలా ఒంటికి చాలా భయం అండి, చాలా బలం అండి. యాంటీబయాటిక్స్ బాగా ఉంటాయన్నమాట. అంటే ఈ కరోనా వైరస్ని చంపేస్తాయి అన్నమాట ఒంటికి బలం ఉంటే. ఎప్పుడైనా వ్యాధి నిరోధక శక్తి మనలోని సమృద్ధిగా ఉన్నప్పుడు ఏ వ్యాధి రాదండి, ఏ వైరస్లు మన శరీరంలోకి ప్రవేశించవు. యాంటీబయాటిక్స్ మనలో ఉన్నట్టయితే సమృద్ధిగా. ఎందుకంటే ఏ వైరస్, ప్రమాదకరమైన వైరస్ ఏమాత్రం మన బాడీలో చేరాలని చూసినా వెంటనే మనలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి సమృద్ధిగా ఉందనుకోండి, ఈ యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయంటే ఫైటింగ్ చేస్తాయి, చంపేస్తాయి. వాటిని బయట నుంచి వచ్చిన వైరస్ని చంపేస్తాయి. అంటే దానికి మన
మనలో ఉన్న యాంటీబయాటిక్ని బలంగా చేసుకోవాలనుకుంటే మనలోని యాంటీబయాటిక్స్ ఎక్కువగా 100% సమృద్ధిగా ఉండాలంటే చెప్తున్నాను, ఇటువంటివన్నీ పాటించాలి. ఆహారంలో చాలా జాగ్రత్త వహించాలండి. అందులో ఈ కాలంలో అతి శ్రద్ధ వహించాలి. శ్రద్ధ కాదు, అతి శ్రద్ధ వహించాలి. ఇటువంటివన్నీ చేయాలండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువగా బయటికి వెళ్లకుండా ముందు చూసుకోవాలి. ఇంట్లో ఉన్నా సరే ఇల్లు నీట్గా ఉంచుకోవాలి. ఏ ఇల్లు గట్టి ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. ఈగలు వాలకుండా చూడాలి, చీమలు వాలకుండా చీమలు చేరకుండా చూడాలి. ఎప్పుడుదప్పుడు ఇల్లు క్లీన్గా ఉంచుకోవాలి. ప్రతిరోజు డెటాల్తో శుభ్రం చేసుకోవాలి. లేదా వారానికి 3 సార్లైనా కనీసం 2 సార్లైనా ఇల్లు డెటాల్తో శుభ్రం చేసుకోవాలి. తర్వాత అండి గలేబాలు, మంచం మీద ఉన్న బెడ్షీటు, ఇవి వారం కోసం తప్పనిసరిగా ఉతకడానికి తీసేయాలండి. కొత్తవి ఉతికి వేయాలి. తర్వాత ఏ రోజు బట్ట ఆ రోజు ఉతికిన బట్టలు వేసుకోవాలి. ఉదయం సాయంత్రం స్నానం చేయాలి. లేదంటే రెండో పూట ఇంట్లో ఉన్నవాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోవాలి. బట్ట మార్చేయాలి. లేదా బట్టలు ఉతికిన బట్టలు బాగానే ఉన్నాయి, మురికి లేదు అనుకుంటే కాళ్ళు చేతులు కడుక్కుని మొక్క కడుక్కొని ఉంటే సరిపోతుంది. కానీ మొత్తం మీద గంటకి చేతులు కడుక్కుంటూ ఉండాలి. తోవిన గిన్నెలు అవి పరిశుభ్రంగా ఉండాలి. పిల్లల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. కింద ఏమైనా ఏరుకొని తినేస్తుంటారు పిల్లలు, అవి చూసుకుంటూ ఉండాలి. బయట గాల్లో తిరగకుండా ఉండాలి. బయట ఒకవేళ వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినా పిల్లలకైనా పెద్దలైనా మంకీ క్యాప్, చెవులో దూది, చేతి గ్లౌస్ కానీ ఇవి వేసుకోవాలి. ఇంతవరకు చేతి మొత్తం కట్టినట్టు చలికొట్టినట్టు వేసుకోవాలి. సినిమాలు తగ్గించాలి. సినిమాలకు అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే 100 మంది ఉంటారు కదా, అదనమాట. మనిషి దూరం పాటించాలి. ఎదురుగా మాట్లాడకూడదు. వాళ్ళు మాట్లాడాలనుకుంటే మాస్క్ వేసుకొని మాట్లాడాలి. ఇటువంటి జాగ్రత్తలు పాటించినట్టయితే కరోనా అనేది మనల్ని ఏమీ చేయదండి. కరోనా జయించగలం. ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తే కరోనా అనేది ఏమీ చేయదు. అంతేకాదండి, ఏ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. సీజన్లో వచ్చే డిసీజ్ కూడా జయించగలం. తర్వాత పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలండి. ఏ రోజు కారో తుడుచుకొని శుభ్రంగా చెత్త అంతా పోగు చేసి కాల్చేస్తూ ఉండాలి. దోమతెరలు వేసుకుంటూ ఉండాలి. పడుకున్నప్పుడు దోమ చేరకుండా ఉంటాయి. తర్వాత ఏ ఆహారమైనా బాగా ఉడికించుకొని తినాలి. సరిగ్గా ఉడకకుండా గాబగా వండేస్తే రుచి ఉండదు, అరుగుదల ఉండదు, అజీర్తి చేస్తుంది. దానివల్ల కూడా ఇమ్యూనిటీ కోల్పోతాం, వ్యాధి నిరోధక శక్తి కోల్పోతాం. ఇటువంటివన్నీ ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుందండి. వ్యాధి నిరోధక శక్తి అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించినట్టయితే ఆరోగ్యం బాగుంటుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అన్ని వ్యాధుల నుంచి రక్షించబడతాము. ఏ వ్యాధి మనకి చేరకుండా కాపాడుకోగలుగుతాము. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాము. మందులు కొనుక్కొని అవసరం లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు, డబ్బు అయిపోద్దని భయం ఉండదు. ఇలాంటివన్నీ పాటించినట్టయితే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలమండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా, ఈ మాత్రం పాటించలేమా? ఇవి జాగ్రత్తలు పాటిస్తే మనకే మంచిదండి. నమస్కారం.